జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు కాస్త అమాయకంగా మాట్లాడితే చాలు, ఆ అమాయకత్వం చూసి ఎవ్వరి పెదవుల మీదైనా టక్కుని చిరునవ్వు పుట్టేస్తుంది. ఏంటి ఈరోజు అందరూ నన్ను తెగ పొగిడేస్తున్నారు? ఇందాక అత్తయ్య గారు, ఇప్పుడు మీరు. ఈ రోజుకి నేను ఇంక భోజనం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అదిగో ఆ అమాయకపు మాటలతోనే అందరినీ మాయ చేసేస్తున్నావు. మా నీరజ్ కూడా మీ కుటుంబం గురించి చాలా బాగా చెప్పాడు. ఉమ్మడి కుటుంబాలంటే ఎలా ఉండాలో అలా మీ ఫ్యామిలీ ఉందని చాలా గొప్పగా చెప్పాడు. అందుకే మీ అందరినీ ఒకసారి కలవాలనిపించింది. అదీ కాకుండా మా లక్ష్మి అత్తగారిల్లు కూడా కదా, అందుకే చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం అండి. ఇప్పుడిప్పుడే నీరజ్ మాకు దగ్గరయ్యాడు. అలాగే మీరు కూడా మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. ఇంతకీ అసలు విషయమే అడగడం మర్చిపోయాను. నీరజ్కి మనీషకి త్వరలో నిశ్చితార్థం చేయబోతున్నారని విన్నాను. అవును అరవింద్ గారు, అనుకోకుండా వాళ్ళ ప్రేమ విషయం బయటపడింది. దాంతో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. త్వరలో నిశ్చితార్థం పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కూడా చేసేస్తే వీడితో పాటు మనీషాను కూడా అమెరికా పంపించవచ్చని నా ఆలోచన. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? అదే, దానికోసమే ముహూర్తాలు త్వరలో చూడాలి. ఒక మంచి విషయం గురించి అనుకుందామంటే అది వీలైనంత త్వరగా అయిపోవాలండి. సాగదీస్తూ కూర్చుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. అత్తయ్య గారు చెప్పింది నిజం. మనీషా నీరజ్లది చూడు చక్కని జంట. అందరి దిష్టి పడకముందే త్వరగా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈరోజు ఎలాగో మంచి రోజే. ఆ ముహూర్తాలు పెట్టేదేదో ఈరోజే పెట్టేస్తే సరిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.